పునరుద్ధానం లేకపోతే ఇందాక ఆరాధనలో చెప్పాను, ఈరోజు మనం ఇక్కడ కూడాల్సిన పని అసలు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, యేసు సజీవుడుగా లేకపోతే మన విశ్వాసం వేస్ట్ అండి. మన విశ్వాసం ఒకటి ఉందిగా, మనకి విశ్వాసం ఏంటి? యేసు దేవుడని నమ్మామే, ఆ నమ్మకం వ్యర్థమైపోద్ది. ఎప్పుడు? యేసు తిరిగి లేకపోతే విశ్వాసం వ్యర్థం. పౌలుగా చెప్పిన మాటలు. యేసు పునరుద్ధానుడై తిరిగి లేకపోతే నిరీక్షణ లేదు. మనకు ఏం లేదు. నిరీక్షణ అంటే యేసు వస్తాడని ఎదురు చూస్తున్నాం కదా, ఆయన లేచాడు కాబట్టి తిరిగి వస్తాడు. మనకు నిరీక్షణ ఉంది, శుభప్రదమైన నిరీక్షణ. యేసు లేకపోతే ఈ 40 రోజులు ప్రార్థన చేసాము అవన్నీ కూడా. ఎందుకంటే చచ్చిపోయిన వాడికి మనం ప్రార్థన చేసేది ఏంటి?